పండుగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ అందరూ నివసించే నగరం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ 2030 నాటికి దేశానికి త్వరలో సెకండ్ క్యాపిటల్ అవ్వబోతుంది. అందరి నోట ఇదే మాట కనపడుతుంది. అటువంటిది రేవంత్ రెడ్డి గారి ఒక డ్రీమ్ ప్రాజెక్టు, ఒకవైపు మూసీ ప్రక్షాళన, ఇంకోవైపు ఫోర్త్ సిటీగా తను అనుకున్నది ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకి ఆయన 2 రోజులు చేస్తున్న కృషి, ఆయన మధ్యలో ఉన్నది గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. డబుల్ దబాకా అన్నట్టుగా 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు వస్తే చాలు అనుకునే పరిస్థితి నుంచి 5,75,000 కోట్లు పెట్టుబడులకి పెడతానికి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీ దిగ్గజాలు వచ్చారంటే మరి ఏ విధంగా గ్రాండ్ సక్సెస్ అయిందో మనం చెప్పకనే చెప్పొచ్చు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2 రోజులు చాలా రంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 2,000 మంది 44 దేశాల నుంచి ఇక్కడ పెట్టుబడులు పెడతానికి వచ్చారు. మనం స్విట్జర్లాండ్ దావోస్ వెళ్ళి పెట్టుబడులు ఆకర్షించడానికి అక్కడికి వెళ్తాం, కానీ ఇక్కడికే హైదరాబాద్కే ఎయిర్పోర్ట్ నుంచి ½ అన్ అవర్లో వెళ్ళొచ్చు. అటువంటి ఫ్యూచర్ సిటీలో 13 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా ఈ 2 రోజుల నుంచి వచ్చే పెట్టుబడులను బట్టి మనకు తెలుస్తూ ఉంది. మొదటి రోజు నేను చెప్పినట్టుగానే అనుకున్నది ఒకటి, అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది. ఫస్ట్ రోజు పెట్టుబడి 2.43 లక్షల కోట్లు, 2,43,000 కోట్లు. రెండో రోజు 3,32,000 కోట్లు. అంటే మొత్తం టోటల్గా 5,75,000 కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి. మాట ఇచ్చేశారు. దీంట్లో హరిత ఇంధనం, గ్రీన్ ఎనర్జీయే దాదాపు 50% వాటా ఉంది. హైదరాబాద్ అనుకూలమైంది. ముఖ్యమంత్రి దార్శనికత గొప్పదని చెప్పి అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు. దీంట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక తెలంగాణ సరౌండింగే 1,60,000 ఉద్యోగాలు వస్తే, ఇంకా అనుబంధంగా ఈ కొలువులు మొత్తం కలిపి చూస్తే ఇంకో 1,00,000 ఉద్యోగాలు, టోటల్గా 13 లక్షల ఉద్యోగాలు ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయ్యే సమయానికి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అటు సినిమా సెలబ్రిటీసు, ఇటు ఇండస్ట్రియలిస్టు, మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు లాంటి వాళ్ళు, తర్వాత మహేంద్ర ఇండస్ట్రీస్ అధినేత ఆనంద్ మహేంద్ర గారు, తర్వాత ట్రంప్ సలహాదారుడు కూడా ఇక్కడికి వచ్చి రాబోయే 10 సంవత్సరాలు 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి అన్నారంటే, ఒకవైపు అదాని కుమారుడు, ఇంకొక వైపు రిలయన్స్ ప్రతినిధులు. ఇందుగలడు అందులేదన్నట్టు ఆల్ హైదరాబాద్ సరౌండింగ్ మోస్ట్ లివబుల్ సిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా నిన్న మొన్న జరిగిన తీరును బట్టి మనకు తెలుస్తూ ఉన్నది. ఒకవైపు ఐటీ పరిశ్రమ విస్తరిస్తూ ఉంది. పక్కనున్న కర్ణాటక, చెన్నైని మించి ఐటీలో హైదరాబాద్ ముందుకెళ్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్షిప్ కావచ్చు, ఆ తర్వాత ఈరోజు మధ్యలో కేటీఆర్ గారు కూడా బాగానే చేశారు 10 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విజన్తో ఈ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెడతానికి, దానికి అన్ని ఒకే చోట తీసుకురావడానికి చేస్తున్న కృషి ఏదైతే ఉందో, ఒకవైపు డ్రోన్ విన్యాసాలు కావచ్చు, రోబో ఇది కావచ్చు, ఫార్మా దిగ్గజాలు కావచ్చు, కట్ చేస్తే 2 రోజులు మన పెట్టుబడులు చూస్తే ఫార్మా, తర్వాత డేటా పార్కులు, ఎలక్ట్రానిక్ పర్యాటక రంగాలు ఇవన్నీ కూడా, ఒకవైపు కొరియా సంస్థలు, అమెరికా సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడి పెడతానికి ముందుకొస్తున్నాయి. ఫ్యూచర్ సిటీలో సినీ గ్లోబల్ హబ్గా హైదరాబాద్కి తీర్చిదిద్దడానికి, ఆర్టిఫిషియల్ సముద్రాన్ని కూడా క్రియేట్ చేయడానికి అది కూడా ఓకే అయింది. కాఫీ తర్వాత ఈ స్థాయి నుంచి మనం 2036 నాటికి ఒలింపిక్స్ కూడా తయారు చేసే క్రీడాకారులు తయారు చేయడానికి 1000 ఎకరాల్లో శాటిలైట్ స్పోర్ట్స్ ఆ యొక్క ఇది కూడా నిర్మాణం అవుతుంది. అది జిఎంఆర్ఓలు కూడా ముందుకు వచ్చారు. ఏదైనా ఇన్ఫ్రాకి డీసీ పార్క్ ఒప్పందం ప్రకారం 70,000 కోట్లు వస్తున్నాయి. మొత్తం చూస్తే గ్రీన్ కో ఎనర్జీ కావచ్చు, తర్వాత ఇవన్నీ మామూలు విషయం కాదు. ఈ ఒక్కరోజు కృషి కాదు. రేవంత్ రెడ్డి విజనరీ లీడర్షిప్కి తర్కాణంగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కలిస్తే తప్పకుండా ఉపాధి ఎక్కువగా పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది. ఉపాధి వస్తే కుటుంబాలు బాగుంటాయి, ఈ రాష్ట్రం బాగుంటుంది. తర్వాత 150 వార్డులు ఉన్నది, ఈరోజు 300 వార్డులు అవుతున్నాయి. హైదరాబాద్ విస్తీర్ణం అత్యంత పెద్ద నగరంగా రూపాంతరం చెందింది జీహెచ్ఎంసీ సంస్కరణలో భాగంగా. ఏదేమైనా 2 రోజులు జరిగిన ఈ యొక్క రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణది ఏదైతే ఉందో, దేశానికి ఒక మార్గదర్శకంగా, దేశం చూపంతా హైదరాబాద్ వైపు చూసేటట్టుగా చేయటంలో రేవంత్ రెడ్డి గారు, తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, తర్వాత పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు గారు, మిగతా మంత్రులందరూ కూడా సమిష్టి కృషితో సక్సెస్ చేశారనేదే మనం అనుకోవాలా. ఇంకొకవైపు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు పెట్టుబడులు పెట్టడానికి, రియల్ ఎస్టేట్ సంస్థలు ముందుకు వచ్చినాయి, దేశ విదేశీ ప్రతినిధులు 44 దేశాల నుంచి వచ్చారు. ఏర్పాట్లో ఎటువంటి చిన్న లోపం లేకుండా 6,000 మంది పోలీసులు, అక్టోపస్ కావచ్చు, మిగతా పోలీసులందరూ కూడా రేయింబోగులు కష్టపడి గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇంకో వీక్షకులు కూడా 2 రోజులు ఇది అయిపోయిన తర్వాత రాబోయే 10 రోజులు ఆ యొక్క ఫ్యూచర్ సిటీని సందర్శించడానికి, ఎలా ఉందో తెలుసుకోవడానికి మిగతా వాళ్ళకి విజిటర్స్కి అవకాశం కల్పించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అది కూడా తెలంగాణ ప్రజలకు కావచ్చు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇట్లా చేసుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఒకవైపు
అపోలో లాంటి హాస్పిటల్ పెట్టుబడులు కావచ్చు, ఇంకోవైపు ఫార్మా కావచ్చు, వీళ్ళందరూ కూడా భారత్ బయోటెక్ ఇటువంటి సంస్థలందు ముందుకు రావటం మనం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పెట్టుబడులు వచ్చిన ఈ యొక్క 5,75,000 కోట్లలో 50% గ్రీన్ ఎనర్జీ, అంటే హరిత ఇంధనానికే పెట్టుబడులు పెడతానికి ముందుకు వచ్చారంటే హైదరాబాద్ ఏ విధంగా వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకళ్ళు 1000 కోట్లతో కాఫీ ఇండస్ట్రీస్ కూడా హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఏదైనా కానీ డెక్కన్ ప్లాటులో ఉండటం, డిఫెన్స్ మెకానిజం ఉండటం, రోడ్డు కనెక్టివిటీ ఉండటం, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండటం, హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉండటం హైదరాబాద్కు వరంగా మనం చెప్పుకోవచ్చు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చినా మనం తక్షణ చర్యలు తీసుకునే అవకాశం హైదరాబాద్కు ఉంది. కాబట్టి ఏ నగరానికి వెళ్ళాలన్నా గంటలో, చిరంజీవి గారు చెప్పినట్టుగా గంటలో హైదరాబాద్ నుంచి వెళ్ళొచ్చు. అటువంటి మోస్ట్ లివబుల్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనమీ సిటీగా 2030 నాటికి హైదరాబాద్ ఉండబోతుంది అనేది వివిధ సర్వేలు చెప్తున్నాయి. దాంతో భాగంగా పెట్టుబడులు కూడా ఈ విధంగా రావటం అనేది మనం ఆహ్వానించదగ్గ పరిణామం. మరొకసారి సుమన్ టీవీ సాక్షిగా ఇంత గ్రాండ్ సక్సెస్ సాధించి ఇంత పెట్టుబడులు రావడానికి, దాని ద్వారా ఆదాయం వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరగటానికి, తర్వాత ఎంప్లాయ్మెంట్ కలగటానికి, మిగతా అనుబంధ పరిశ్రమలు కూడా విస్తరించడానికి రేవంత్ రెడ్డి గారు చేసిన కృషి నా భూతో నా భవిష్యత్ అని చెప్పవచ్చు.